ముందుగా ఫణీంద్రాసనం చేసే విధానం చూడబోతున్నాం. వజ్రాసనం నుంచి 2 కాళ్ళని తీసి చాపేసిన తర్వాత చేతులతో కాలుని అట్లా పట్టుకుని కుడి కాలుని ముందుగా భుజాలు వెనక నుంచి మెడ వెనక భాగానికి కుడి కాలు వెళ్ళేటట్టు అట్లా వేయాలి. ఎంత వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటే అంత వెనక్కి పంపించిన తర్వాత అదే విధముగా చేతులతో ఎడమ కాళ్ళను కూడా పట్టుకుని మెడ వెనక భాగానికి ఎడమ కాళ్ళను కూడా తీసుకెళ్తాం. ఈ 2 కాళ్ళు లాక్ అయిపోతాయి. ఆ తర్వాత 2 చేతుల మీద శరీరాన్ని బరువంతా పెట్టి చేతులపైన శరీరాన్ని పైకి అట్లా లిఫ్ట్ చేసి గాలిలో శరీరాన్ని అట్లా ఆపాలి. మయూరాసనంలో అయితే తల ముందుకి కాళ్ళు వెనక చాపుంటాయి. ఇప్పుడంతా యోగ నిద్రలో కాళ్ళు ఎట్లా మెడ వెనక భాగానికి వేసి బంధించేస్తాం. అట్లా పెట్టేసిన తర్వాత చేతుల మీద శరీరాన్ని లేపి ఫణీంద్రాసనంలో అట్లా ఆపటం జరుగుతుందన్నమాట. ఎంతో బలముంటే గానీ 50-60 కేజీలు బరువు ఉండే శరీరాన్ని చేతుల మీద లేపి ఆపలేం. చాలామందికి ఫ్లెక్సిబిలిటీ ఉండి అట్లా కాళ్ళు వేయగలుగుతారు కానీ పైకి లేపలేరు. లేస్తే గాలులు ఆపలేక తూలిపోవటం పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఉండలేని స్థితి వచ్చినప్పుడు అలాగే సీట్ నానిచ్చి ముందు నేల మీదకి స్థిరముగా అట్లా కూర్చున్న తర్వాత ఎడమ చేత్తో అట్లా ఒక కాలుని ముందు తీసేసి ఆ తర్వాత 2వ కాళ్ళని తీసేసి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అట్లా కాళ్ళ మీద చేతులు పెట్టి అట్లా ఒక నిమిషం రిలాక్స్ అవుతారు. ఇది ఫణీంద్రాసన్. కాళ్ళల్లో నడుము భాగంలో చాలా స్ట్రెయిన్ అవుతుంది. అట్లా దండాసనంలో కూర్చుని హాయిగా విశ్రాంతి స్థితిలోకి వెళితే ఫ్రీ అయిపోతుంది మళ్ళీ.